హలో ట్రేడర్స్, ఇండికేటర్స్ కంటే ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయని మీకు తెలుసా? మీరు ఫోరెక్స్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నారు. చార్ట్ మూమెంట్స్ని చూస్తుంటే మీకు ప్యాటర్న్స్ కూడా కనబడుతున్నాయి. ఎక్కడ ఎంటర్ అవ్వాలి అండ్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో అర్థం కావట్లేదా? అయితే వెల్కమ్ టు దిస్ ఫోరెక్స్ ప్రైస్ యాక్షన్ అండ్ క్యాండిలిస్టిక్ సైకాలజీ మాస్టర్ క్లాస్. ఈ వీడియోలో ప్రైస్ యాక్షన్ బేసిక్ టు అడ్వాన్స్ along with candlestick psychology with real-time forex ఎగ్జాంపుల్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్లో కానీ మధ్యలో కానీ మీకు ఒక ప్రైస్ యాక్షన్ సెటప్ని షేర్ చేస్తాను. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో మనం చాప్టర్స్ వైజ్గా చూసుకుందాం. చాప్టర్ 1లో మనం ప్రైస్ యాక్షన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, వాట్ ఈజ్ ప్రైస్ యాక్షన్? ప్రైస్ యాక్షన్ అంటే ఫోరెక్స్ మార్కెట్లో ప్యూర్ ప్రైస్ మూమెంట్ని అబ్జర్వ్ చేయడం, బయర్స్ అండ్ సేలర్స్ ఎమోషన్స్ని డీకోడ్ చేయడం. ఎగ్జాంపుల్, ఇమాజిన్ యూరో యూఎస్డీలో ప్రైస్ 1.0800 టు 1.1300కి మూవ్ అవుతుంది అనుకోండి. అంటే ప్రైస్లో డిమాండ్ ఉంది అని అర్థం. అలాగే ప్రైస్ 1.0800 టు 1.0600కు వెళ్ళింది అనుకోండి. సప్లై ఎక్కువగా ఉందని అర్థం. ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ ఎక్కువగా ఇండికేటర్స్ మీద డిపెండ్ అవ్వకుండా ప్రైస్ బిహేవియర్ని అబ్జర్వ్ చేసి డిసిషన్స్ తీసుకుంటారు. ఏ మార్కెట్ అయినా సరే డిమాండ్ అండ్ సప్లైలపైనే వర్క్ అవుతుంది. ఇప్పటి వరకు బేసిక్స్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ నేర్చుకున్నాం. చాప్టర్ నెంబర్ 2లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని తెలుసుకుందాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మార్కెట్లో సేలర్స్ వీక్నెస్ చూపించినప్పుడు ఒక ప్రైస్ పాయింట్ నుండి బాయర్స్ యాక్టివ్ అయ్యి మార్కెట్ని ఎక్కడ నుండైతే అప్ సైడ్కి మూవ్ చేయిస్తారో ఆ పాయింట్ని సపోర్ట్ అంటారు. అలాగే మార్కెట్లో బాయర్స్ వీక్నెస్ చూపిస్తున్నప్పుడు ఎక్కడి నుండైతే మార్కెట్ను డౌన్ సైడ్కి మూవ్ చేయిస్తారో ఆ ఏరియాను రెసిస్టెన్స్ అని అంటారు. ఎగ్జాంపుల్, ఇమాజిన్ మీరు ఒక డాలర్ ఎక్స్చేంజ్ రేట్ 80 రూపీస్ ఉంటే ఒక టైంలో ఆ ప్రైస్ 82కి వెళ్ళి మళ్ళీ రిపీటెడ్లీ 80 RS దగ్గర స్టాప్ అయితే ఆ ఏరియాని సపోర్ట్ అని అంటారు. అలాగే అదే యూఎస్డిటీ ప్రైస్ 80 రూపీస్ నుండి 82 దగ్గర సస్టైన్ అవుతూ ఉంటే ఆ ఏరియాను రెసిస్టెన్స్ అని అంటారు. మీరు ఎప్పుడైనా బాయ్ చేయాలంటే నియర్ బై సపోర్ట్ అండ్ మీరు ఎప్పుడైనా సేల్ చేయాలంటే నియర్ బై రెసిస్టెన్స్. అయితే ఇప్పుడు మీకు ఎస్ఎన్ఆర్ గురించి ఒక ఐడియా వచ్చే ఉంటుంది. బిగినర్ ట్రేడర్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడంలో చేస్తున్న మిస్టేక్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేస్తున్నప్పుడు ఒక లైన్ ఫామ్లో డ్రా చేస్తారు, కానీ మీరు ఎప్పుడు ఎస్ఎన్ఆర్ని డ్రా చేసినా ఒక జోన్ లాగా డ్రా చేయాలి. చాప్టర్ నెంబర్ 3లో మనం ట్రెండ్ ఐడెంటిఫికేషన్ని మాస్టర్ చేద్దాం. ట్రెండ్స్ అనేది ఏ మార్కెట్లో అయినా 3 టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి. 1 అప్ ట్రెండ్, 2 డౌన్ ట్రెండ్, 3 రేంజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్ ట్రెండ్ గురించి తెలుసుకుందాం. అప్ ట్రెండ్ అంటే మార్కెట్ తన ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళడాన్ని అప్ ట్రెండ్ అంటారు. డౌన్ ట్రెండ్ అంటే మార్కెట్ తన ప్రీవియస్ లోస్ని బ్రేక్ చేసుకుంటూ కిందకి వెళ్ళడాన్ని డౌన్ ట్రెండ్ అంటారు. అలాగే రేంజింగ్ అంటే మార్కెట్ పర్టికులర్గా ఒక జోన్లో ఇటు హైస్ బ్రేక్ చేయకుండా అటు లోస్ బ్రేక్ చేయకుండా సైడ్ వేస్గా వెళ్ళడాన్ని రేంజింగ్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. యూఎస్డి మూవ్స్ లైక్ దిస్. యూఎస్డి జేపీవై 130 నుండి 132కి వెళ్ళి దెన్ 131కి వచ్చి 134కి వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ జరిగిన ప్రైస్ మూవ్ అప్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తుంది. చాప్టర్ నెంబర్ 4లో మనం క్యాండిలిస్టిక్ సైకాలజీ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఆఫ్ క్యాండిలిస్టిక్స్ గురించి మాట్లాడుకుందాం. క్యాండిలిస్టిక్స్ అంటే బయర్స్ అండ్ సేలర్స్ ఎమోషన్స్ని రీప్రజెంట్ చేయడం. మార్కెట్లో 2 టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి. ఒకటి బూలిష్ క్యాండిల్, 2 బియరిష్ క్యాండిల్. బూలిష్ క్యాండిల్ అంటే ప్రైస్ కింద నుంచి స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళి క్లోజ్ అవుతుంది. అదే బియరిష్ క్యాండిల్ అంటే ప్రైస్ పైనుంచి స్టార్ట్ అయ్యి కిందకు వెళ్ళి క్లోజ్ అవుతుంది. బూలిష్ క్యాండిల్ అంటే అక్కడ బాయర్స్ డామినేషన్ ఉంది అని అర్థం. అలాగే బియరిష్ క్యాండిల్ అంటే అక్కడ సేలర్స్ డామినేషన్ ఉంది అని అర్థం. బూలిష్ క్యాండిల్ డిమాండ్ని షో చేస్తుంది, బేరిష్ క్యాండిల్ సప్లైని షో చేస్తుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మార్కెట్ అప్ డైరెక్షన్లో వెళ్తుంది. అదే సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు మార్కెట్ డౌన్ డైరెక్షన్లో వెళ్తుంది. డిమాండ్ అండ్ సప్లైస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మార్కెట్ రేంజింగ్లో వెళ్తుంది. మార్కెట్లో కొన్ని ఇంపార్టెంట్ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యామర్ క్యాండిల్. హ్యామర్ అన్నది ఒక రివర్సల్ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్. హ్యామర్ క్యాండిల్ ఎప్పుడు బయర్స్ డామినెన్స్ చూపిస్తుంది.
ఆ క్యాండిల్ బులిష్ అయినా లేదా బేరిష్ అయినా రెండిటిలో కూడా బాయర్సే స్ట్రాంగ్ ఉన్నారని అర్థం. కలర్ డజంట్ మ్యాటర్. హ్యామర్ ప్యాటర్న్ డౌన్ ట్రెండ్ లో ఫామ్ అయినప్పుడు సేలర్స్ ని బాయర్స్ డామినేట్ చేస్తున్నారని అర్థం. అక్కడ బాయ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. రెండవ ఇంపార్టెంట్ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ వచ్చేసి ఇన్వర్టెడ్ హ్యామర్. ఇన్వర్టెడ్ హ్యామర్ అన్నది సేలర్స్ యొక్క డామినెన్స్ ని చూపిస్తుంది. ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ రెసిస్టెన్స్ పైన ఫామ్ అయినప్పుడు మనం షార్ట్ సేలింగ్ లో సేల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్లో కలర్ డజంట్ మ్యాటర్. అది బులిష్ అయినా బేరిష్ అయినా సేలర్స్ డామినెన్స్ చూపిస్తారు. మూడవది ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్. ఎంగిల్ఫింగ్ లో 2 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఒకటి బులిష్ ఎంగిల్ఫింగ్, రెండు బేరిష్ ఎంగిల్ఫింగ్. బులిష్ ఎంగిల్ఫింగ్ సపోర్ట్ ఏరియాలో ఫామ్ అయితే అక్కడ నుంచి బాయర్స్ డామినేషన్ స్టార్ట్ అయింది అని అర్థం. అక్కడ నుంచి ఒక బులిష్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. బేరిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అలాగే బేరిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ ఏదైనా రెసిస్టెన్స్ ఏరియాలో ఫామ్ అయినప్పుడు అక్కడ నుంచి సేలర్స్ డామినేట్ చేస్తారని అర్థం. అక్కడ నుంచి ఒక షార్ట్ సేలింగ్ ఎంట్రీని ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇంపార్టెంట్ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్స్ ని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు బ్రేక్అవుట్స్ అండ్ రీటెస్ట్ల గురించి తెలుసుకుందాం. ఫోరెక్స్ ట్రేడింగ్ లో బ్రేక్అవుట్ స్ట్రాటజీ హైలీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఏదైనా ఒక లెవెల్ బ్రేక్ అయినప్పుడు ఆ లెవెల్ ని రీటెస్ట్ చేయడానికి మార్కెట్ తప్పకుండా వస్తుంది. మనం హై ప్రాబబుల్ ఉన్న ట్రేడ్ ని ప్లాన్ చేయాలంటే ఆ లెవెల్ ని రీటెస్ట్ చేసిన తరువాత ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ గాని హ్యామర్ ప్యాటర్న్ గాని ఫామ్ అయినప్పుడు మనం ట్రేడ్ లో ఎంటర్ అయితే ఆ ట్రేడ్ ప్రాఫిటబుల్ అయ్యే ఛాన్స్ హైగా ఉంటాయి. ఇక్కడ బిగినర్ ట్రేడర్స్ చేసే మిస్టేక్స్ చూద్దాం. వాళ్ళు బ్రేక్అవుట్ పైన డైరెక్ట్ గా ట్రేడ్ ప్లాన్ చేసేస్తారు. అది ఫేక్ అవుట్ అయితే వాళ్ళ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఫేక్ బ్రేక్అవుట్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఐదోది ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్. ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని మనం ప్రీమియం అండ్ డిస్కౌంట్స్ చూడడానికి యూజ్ చేస్తాం. అసలు ప్రీమియం అండ్ డిస్కౌంట్స్ ఎందుకు చూస్తారో తెలుసా? ఎందుకంటే ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మనం బై చేసేటప్పుడు ప్రైస్ ఎప్పుడూ డిస్కౌంట్ లో ఉండాలి. మనం సేల్ చేసేటప్పుడు ప్రైస్ ఎప్పుడూ ప్రీమియం లో ఉండాలి. ఇది ఎలా యూజ్ చేయాలంటే ఒక ల్యాగ్ అంటే హై పాయింట్ అండ్ లో పాయింట్ తీసుకొని దాని హై పాయింట్ ని లో పాయింట్ ని మార్క్ చేసినప్పుడు 50% కంటే కింద ఉన్న ఏరియాని డిస్కౌంట్ అని అంటారు. 50% కంటే పైన ఉన్న ఏరియాని ప్రీమియం అని అంటారు. ఇలా ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని యూజ్ చేస్తారు. ఆరవది ట్రెండ్ లైన్. ఫోరెక్స్ మార్కెట్ లో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఒక కీ రివర్సల్ సిగ్నల్ ని చూపిస్తుంది. ఏడవది ఫేక్ అవుట్స్. ఫోరెక్స్ మార్కెట్ లో అయినా ఏ మార్కెట్ లో అయినా బిగినర్ ట్రేడర్స్ ని ట్రాప్ చేసేది ఫేక్ బ్రేక్అవుట్స్. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కంగ్రాట్స్ ట్రేడర్స్, ఇప్పటి వరకు మీరు ప్రైస్ యాక్షన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ వరకు నేర్చుకున్నారు. అయితే ఈ వీడియో చేయడానికి నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఈ కంటెంట్ మీకు నచ్చుతున్నట్లయితే నా వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా 2025 లో ఫోరెక్స్ ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఫోరెక్స్ ట్రేడింగ్ బేసిక్స్ మీద ఒక వీడియో చేసి ఉంచాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఆ వీడియోను చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యు ఆల్.